సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 20 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ నిర్మాణానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఒక కన్ను, నారాయణఖేడ్ ఒక కన్ను అని మాయమాటలు చెప్పి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధిలోకి తీసుకువెళ్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం పూర్తిగా విఫలమవడంతో 7 కోట్ల నిధులతో తాగునీటి వ్యవస్థ మెరుగుపరచడం జరుగుతుందన్నారు. తప్పిదాల వలన అసలు నీళ్లు నారాయణఖేడ్ కరెక్ట్ సప్లై అవుతారు. మిషన్ భగీరథ అనేది వేల కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి మిషన్ భగీరథ ఫెయిల్యూర్గా ఉంది. దానికి ఆల్టర్నేట్గా 7 కోట్ల రూపాయలతో తాగునీటికి మళ్ళా ప్రతిపాదనలు చేయడం జరిగింది. మరి ఇంకా విద్యుత్ సమస్య కూడా గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ 2014లో కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా 2015లో మరణం జరిగింది. ఆ రోజు హరీష్ రావు గారు వచ్చి సిద్దిపేట ఒక కన్ను, నారాయణ కన్ను అని చెప్పేసి ప్రగల్భాలు పలికి మొత్తము సిద్దిపేట అభివృద్ధి చేసుకొని నారాయణఖేడ్ నెగ్లెక్ట్ చేయడం. ఈరోజు వాటన్నింటిని అధిగమించి నారాయణఖేడ్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించి అభివృద్ధి దిశలో పయనింపజేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా ముఖ్యంగా లో వోల్టేజ్, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ హయాంలో కృష్ణారెడ్డి గారు ఫౌండేషన్ తర్వాత ఇనాగ్రేషన్కు రెడీగా ఉన్నటువంటి సబ్స్టేషన్లని వాటినే వీళ్ళు వచ్చేసి ఫౌండేషన్ లేకుండా ఇనాగ్రేషన్ చేసుకుంటూ పోయారు. వారు మరణించిన తర్వాత మళ్ళీ కొత్త ప్రగల్భాలు పలుకుతూ మేము చేసినామని ప్రభుత్వం మీదే ఉండొచ్చు. 2018